వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా జగన్నాథుని రథయాత్ర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో పూరీ ఒకటి. ఇక్కడ చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, బదరీ, కేదార్ కాదు, బద్రీనాథ్, పూరీ జగన్నాథ్, రామేశ్వరం, ద్వారక ఈ నాలుగింటిని చార్ధామ్ అంటారు. ఈ 4 ధామాలు దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని హిందువుల విశ్వాసం. ప్రతి ఏటా ఆషాఢమాసంలో జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా జగన్నాథుని రథయాత్ర జూన్ 27న ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతుంది. జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు వేరువేరు రథాలలో ఈ రథయాత్రలో పాల్గొంటారు. ఇందులో జగన్నాథుని రథయాత్ర అత్యంత ప్రధానమైనది. లక్షలాది భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథుని రథం చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఈ క్రమంలో రథచక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన వాటిని కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళ్తుంది కాని ఆగదు. జగన్నాథుని రథయాత్ర చూడడం పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని రథయాత్ర చూసే భాగ్యం కల్పించమని ఆ జగన్నాథుని మనసారా వేడుకుందాం. ఇలాంటి మరో స్పెషల్ టెంపుల్ స్టోరీ ఇంకో వీడియోలో చూద్దాం.